ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే దళిత ఉద్యోగులపై వేధింపులు అరికట్టాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కోఆర్డినేటర్ తోటి చెంగల్రావు, ఆంధ్ర మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు సిద్ధాంతుల కొండబాబులు మాట్లాడుతూ ఈ కొత్తపల్లి మండలం పొన్నాడ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా సియోన్ కుమార్ విధులు నిర్వహించడం జరుగుతుందన్నారు. అయితే పొన్నాడ పంచాయతీకి సంబంధం లేని బిల్లకుర్తి రామేశ్వర్ రెడ్డి, వాసంశెట్టి శ్రీను, వెంకట్ రెడ్డిలు తరచూ సియోన్ కుమార్ పై ఆరోపణలు చేస్తూ బదిలీ చేయాలని ఫిర్యాదులు చేయడం సరికాదన్నారు. ప్రభుత్వ అధికారిపై వేధింపులకు పాల్పడుతున్న రామేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్, వెంకట్ రెడ్డిలపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకుని సియోన్ కుమార్ కు న్యాయం చేయాలని వారు కోరారు. అనంతరం జిల్లా అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జయభీమరావు భారత పార్టీ పిఎస్సి చైర్మన్ ఏనుగుపల్లి కృష్ణ, దళిత గిరిజన జేఏసీ జిల్లా అధ్యక్షులు మేకన అన్నవరం, మాతా సత్తిబాబు, మచ్చ లవకుశ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక జైభీం తెలియజేస్తున్నాను. కాకినాడ జిల్లా పరిసర ప్రాంతాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన వివక్షత చూపుతూను, అనేకమైన కుట్రపూరితమైన కేసులు బనాయింతూను, వాళ్ళ మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తూను చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఉప్పాడ కొత్తపల్లికి చెందినటువంటి ఈఓ గారిని అనేక ఇబ్బందులు పెట్టి రెడ్డి కులస్తులైనటువంటి అందరూ ఏకస్తులు అయ్యి తను ఏదో విధంగా హింసించే విధంగా ధోరణిలోని కనీసం ఆయన ఊరేసుకునే స్థాయి కూడా వెళ్ళిపోయాడు. అతను సావుదా కూడా వెళ్ళిపోయాడు. ఎందుకు వచ్చిన నాకు ఉద్యోగం అనే పరిస్థితి తీసుకొచ్చారు. వెంటనే వీటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆంధ్ర మాల మహానాడు నుంచి డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ ఉద్యోగస్తులపైన ఎవరైనా సరే వివక్షలు చూపి వాళ్ళని ఇబ్బందులు పెడితే మేము మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. ఈ యొక్క ఈవో గారు పని చేసినటువంటి కుట్రపూరితమైన దానికి రేపు వచ్చే సోమవారంలోగా ఈ కార్యక్రమాన్ని తేల్చకపోతే మేమందరం కలిసి ఇక్కడ మహాధర్నా ఏర్పాటు చేద్దామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. జై. రాష్ట్రంలోనే కాదు, జిల్లాలో దళిత ఉద్యోగులపైన, అలాగే బీసీ ఉద్యోగులపైన, దాంట్లో కూడా చిరుద్యోగులపైన మరి వివక్ష కొనసాగుతూ ఉంది. మరి దేశం ఎంత అభివృద్ధి చెందిందని మనం చెప్పుకుంటున్నప్పటికి కూడా ఎంత చదువుకుంటే వివక్ష పోతుంది, లేకపోతే మంచి బట్టలు కట్టుకుంటే పోతుంది, లేదా ఉద్యోగం చేస్తే పోతుంది అనేది మరి మాటలకే పరిమితమైంది. చదువుకున్నా, మంచి దుస్తులు ధరించినా, మంచి ఉద్యోగం చేసినా కూడా వివక్షత సమాజంలో కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే మరి యూ కొత్తపల్లి మండలంలో పొన్నాడ అనే ఒక గ్రామ పంచాయతీ ఉంది. ఆ గ్రామ పంచాయతీకి ఒక దళిత కులానికి చెందిన సియోన్ కుమార్ అనే ఒక కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. మరి అతను కేవలం 3 నెలలు ట్రాన్స్ఫర్ అయ్యి 3 నెలలు అయింది. ఈ 3 నెలల్లోనే మరి కాకినాడ డిఎల్పిఓలో ఉన్న ఏఓగా పనిచేస్తున్న సిహెచ్ వెంకటరెడ్డి అన్న ఆయన మరి కొంతమంది వ్యక్తులతో అతని పైన తప్పుడు ఫిర్యాదులు పీజీఆర్ఎస్లో చేయించడం ఒకటి కాదు, రిపీటెడ్గా ఒక 150 ఫిర్యాదులు ఒక మనిషి మీద చేసాడంటే అది ఎంతవరకు ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి. ఆ ఫిర్యాదుల నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్లో కూడా ఆ ఫిర్యాదుదారుల యొక్క ఆధార్ నెంబర్లను కూడా బ్లాక్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఈ సిఎస్ వెంకటరెడ్డి అన్న ఆయన బిల్లకుర్తి రామేశ్వర్ రెడ్డి, అలాగే వాసంశెట్టి శ్రీనివాస్ అనే వాళ్ళతో తప్పుడు ఫిర్యాదులు సియోన్ కుమార్ మీద చేయించి డబ్బులు డిమాండ్ చేస్తూ ఉన్నాడు. అలాగే గతంలో కూడా ఈ సిహెచ్ వెంకటరెడ్డి పైన సామలకోట పిఎస్లో 236 ఎఫ్ఐఆర్ నంబర్ 236/2023లో కూడా కేసు నమోదైంది. ప్రభుత్వం నిధులను కూడా అతను సొంత ఖర్చులకు వాడుకున్నాడు. ప్రభుత్వం తరపున నిధులు తీసుకుని దాంట్లో వచ్చిన వడ్డీ డబ్బులు కూడా అతను వాడుకున్న పరిస్థితులు ఉన్నాయి. దీనిపైన సమగ్ర విచారణ చేయాలని చెప్పి ఈరోజు పీజీఆర్ఎస్లో దళిత భోజన సంఘాల తరపున, మాల మహానాడు తరపున, జైభీం భారత పార్టీ తరపున మేము డిఆర్ఓ గారు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. డిఆర్ఓ గారు దీనిపైన సమగ్రమైన విచారణ జరపాలని చెప్పి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ జేడీ గారికి ఎంక్వైరీ ఆఫీసర్ని ఈరోజు అపాయింట్మెంట్ వేయడం జరిగింది. దీనిపైన ప్రభుత్వం కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ స్పందించి త్వరితగతిన ఎంక్వైరీ చేయించి దోషుల్ని శిక్షిస్తారని చెప్పి కోరుకుంటున్నారు.